Genesis chapter 3 verses 9 and 10. But the Lord God called the man and said to him, Where are you, 10th one? And he said, I heard the sound of you in the garden, and I was afraid because I was naked and I hid myself అని చెప్పాడనమాట. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావు అని. మరి అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనేను. చూడండి, దేవుడు చక్కగా రోజు మరి ఈవినింగ్ టైం అప్పుడు వాళ్ళతో ముచ్చటిస్తూ ఉండేవాళ్ళు అనమాట. గార్డెన్లో వాళ్ళని వదిలి చక్కగా అటు ఇటు తింటూ వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ తింటూ అలా ఉన్నప్పుడు రోజు ఇట్లాగే పిలిచినప్పుడు ఈరోజు దేవుని ఎదుటికి రావట్లేదంట, వాళ్ళు దాక్కుంటున్నారంట. అయితే నేను పిలిస్తే మీరు రావట్లేదేంటని దేవుడు అడిగినప్పుడు, నీ స్వరం విన్నప్పుడు మేము భయపడి నీ ఎదుటికి రాలేకపోయామయ్యా, ఎందుకంటే మేము దిగంబరులుగా ఉన్నాము అని చెప్పి అన్నారు. దిగంబరులుగా వీళ్ళు ఉన్నారు అని వీళ్ళకి తెలియజేసింది ఎవరు అని అంటే, వాళ్ళకి తెలియజేసింది ఎవరయ్యా అంటే శాటన్ పాము రూపంలో వచ్చి వాళ్ళ దగ్గరికి వాళ్ళని మోసం చేసి ఆ ఫ్రూట్ తినిపించింది. కాబట్టి ఈ రకంగా వాళ్ళు అయ్యారన్నమాట.